అరే ఫోటో ఇట్లా తీస్తే ఈ బొక్కకి ఈ కన్ను ఉందా, ఈ కన్ను టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం రెస్టారెంట్స్ లో ఈ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అనేది. అండ్ ఇన్ని ఆనియన్స్ ఇచ్చారు చూడండి, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. అది బొక్క, ఆ బొక్క నాకు రావట్లేదు, ఇట్లా లాగుతుంటే రావట్లేదు. బాగా ఉడకబెడతారు కాబట్టి మెత్త ఉడికిపోయింది. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీస్ బజార్. ఈ రోజు అయితే మనం దీప్తి శ్రీనగర్ ఉంది కదా, మీకు దీప్తి శ్రీనగర్ కమాన్ దగ్గర మీకు క్రోమా బిల్డింగ్ అయితే ఉంటుంది. సో అక్కడ 4th floor లో గుంటూరు కారం దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎగ్జాక్ట్గా మీకు దీప్తి శ్రీనగర్ కమాన్ ఉంది కదా, సో పక్కనే మనకి క్రోమా బిల్డింగ్ అయితే ఉంటుందండి. ఇది 4th floorలో ఉంటుంది, గుంటూరు కారం అనేసి. సో దీనికైతే ఎంట్రీ మీకు క్రోమా బిల్డింగ్ నుంచి లేదు, కమాన్ నుంచి లోపలికి వెళ్ళాక రైట్ సైడ్ ఉంటుందన్నమాట. లోపలికి రాగానే ఒక పీస్ఫుల్ వైబ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే లైవ్ కిచెన్ ఉన్నట్టే ఉంటుందండి. ఇలా గ్లాస్ పెట్టేశారనమాట. లోపల ఎంత హైజీన్గా ఉందో మనం బయట నుంచే చూడొచ్చు. అండ్ ఇక్కడ మాక్టైల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. చాలా క్రౌడ్ ఉండే, మేము 30 to 40 minutes అయితే వెయిట్ చేసినాము. ఇక్కడ మనం ఏమేమి ఆర్డర్ చేసినాము అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేసి నేను కంప్లీట్గా చెప్తాను. రాగానే కాంప్లిమెంటరీ కింద ఇలా మురుకులు అయితే ఇస్తారు, టేస్ట్ చాలా బాగుంది. అండ్ మనం ఆర్డర్ చేసింది బలగం బొక్కల చారు అయితే ఆర్డర్ చేసినాం అనమాట. ఫస్ట్ రాగానే చూపించినట్టు ఇది ఇట్లా అయితే వస్తాయి అనమాట. బాగున్నాయి. ఇది వచ్చేసి బలగం బొక్కల చారు అంటే మటన్ అనమాట. మీకు కోడి చారు కూడా ఉంటుంది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మీకైతే చూపించినట్టు ఇదిగో ఇంత పెద్ద మొక్క వచ్చింది. చాలా బాగుంది. ఆంధ్ర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది నాకైతే. మిరియాలు కూడా కొంచెం కొంచెం అలా అలా తొక్కి వేస్తారు కదా, అట్లా ఉంది. ఐ లవ్ ఇట్. బాగుంది. బలగం బొక్కల చారు డెఫినెట్గా ట్రై చేయాలి. బాగా మంటగా ఘాటుగా ఇట్లా చూడ, బొక్కని ఇట్లా విడదీస్తే వచ్చేసింది. బాగా ఉడకబెడతారు కాబట్టి మెత్త ఉడికిపోయింది. యమ్మీ. ఎక్కడికక్కడ విడిపోతుంది చూసారా. బాబాయ్ నాకైతే అసలు ఎన్ని టిష్యూలు ఇచ్చినా సరిపోవు అనమాట. టిష్యూలన్నీ నేనే వాడేస్తా. థ్యాంక్ యూ. ఓకే, అండ్ దీస్ ఆర్ కోడి వింగ్స్ అనమాట. ఇట్లా వస్తాయి. కరీంనగర్ కోడి వింగ్స్. యాక్చువల్గా ఇంకొకటి చింతామణి వింగ్స్ ఉంది, అది ఎలా ఉంటుందో అని అనుకొని తీసుకోలేదు. అంటే లైక్ గ్రేవీలో వస్తుంది అనమాట. స్టార్టర్ కాబట్టి మేము ఇలా డ్రైగానే చూస్తున్నాం, అందుకే ఇది తీసుకున్నాం. సో ఫస్ట్ ఇది ఎలా ఉందో చూద్దాం. అంతా మొత్తం ఇక్కడ అంతా చిల్లీ ఫ్లేక్స్ అదంతా ఇచ్చారు. లెట్స్ సీ. చాలా బాగుంది. చాలా బాగుంది.
కోటింగ్ కూడా ఓవర్ కోటింగ్ ఏమి వేయలేదు, బాగుంది. లైట్ గానే ఉంది కోటింగ్. డెఫినెట్లీ యూ కెన్ ట్రై. అండ్ ఇన్ని ఆనియన్స్ ఇచ్చారు చూడండి, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మనకి మిరపకాయలు కూడా ఇచ్చారు. తొందరపడి అస్సలు ట్రై చేయొద్దు, గొయ్యి అంటది అనమాట. ఆహా ఆహా తిను. గుంటూరు కారండ్ర బాబు. సో ఈ సాంగ్ ఒకటి మళ్ళీ మధ్యలో కాపీరైట్ వస్తుంది. కాపీరైట్ వస్తుంది, మీరు పెట్టున్నారు. మనం ఇప్పుడు పచ్చిమిర్చిలో ట్రై చేద్దాం, గుంటూరు పచ్చిమిర్చిలో ట్రై చేద్దాం. పచ్చిమిర్చి ఇలా తిన్నప్పుడు డెఫినెట్గా ఆనియన్, నిమ్మకాయ పిండిన ఉల్లిపాయ ఉంటుంది కదా, అది తింటే మంట పుట్టించే శాతం అనేది తగ్గుతుంది. కరెక్ట్ చెప్పానా? అంతే. నీకు మంట పుట్టకూడదు అంటే పులుపు కూడా తగలదు. ఇప్పుడు మెయిన్ కోర్స్లో ఏది బాగుంటుంది పులావ్స్లో? లైక్ గుంటూరు కారం స్పెషల్ కోడి పులావ్ అంటే ఎట్లా వస్తుంది? ఫ్రై పీస్ వస్తుంది, కైండ్ ఆఫ్ గ్రేవీ, లైట్ గ్రేవీ వస్తుందా? పచ్చిమిర్చి, మదీనా కూడా మిక్స్డ్ పులావా? సేమ్ సేమ్ వస్తుంది. ఓకే. భీమవరం రొయ్యల పులావ్. మొన్న రీసెంట్గా రొయ్యల పులావే తిన్నాను. వద్దు బిర్యానీ వద్దురా బుద్ధ, ప్రతిసారి బిర్యానీనే అవుతుంది. గుంటూరు ఓకే, మేము గుంటూరు కారంకి వచ్చాం కాబట్టి గుంటూరు కారం స్పెషల్ కోడి పులావ్. ఓకే. థమ్స్ అప్ ఏమేమి ఉన్నాయి? లైక్ థమ్స్ అప్, సాఫ్ట్ డ్రింక్స్. ఓకే. థమ్స్ అప్, స్ప్రైట్ వస్తుందా? ఏం కావాలి? థమ్స్ అప్, దో థమ్స్ అప్. ఓకే. నెక్స్ట్ మనం ఆర్డర్ చేసిన థమ్స్ అప్ అయితే వచ్చేసింది అనమాట. ఈచ్ 160 పడుతుంది మీకు. సమ్ అరౌండ్ 200 ml ఏమో వస్తుంది. నేను బిల్ యాడ్ చేస్తాను కదా, అందులో చూద్దాం. థమ్స్ అప్ ఇలాంటివన్నీ తాగకూడదు, కానీ తాగాలనిపిస్తుంది. అదేంటో రోగం, అది కూడా ఒక కైండ్ ఆఫ్ రోగమే కదా. థమ్స్ అప్ ఇంత తాగిన పొట్టలో ఏం పట్టిద్దో ఏమో. అరే ఫోటో ఇట్లా తీస్తే ఫోటో కావాలరా? ఇదిగో ఇంత పెద్ద ఆమ్లెట్ వచ్చింది. నాకు సగం, నా ఫ్రెండ్కి సగం. నేను అంత ఎక్కువ తిన్ను, సో దానికి కొంచెం ఎక్కువ ఇద్దాం పాప. సో ఇది అన్నమాట. ఇప్పుడైతే మనం తిందాం, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా నేను. మనకు అరే ఎందుకు అరుస్తున్నారు నన్ను చెప్పనేయండి. సో మనకు ఆల్రెడీ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి ఏంటిది, గోంగూర చట్నీ. ఇది లేదే అక్కడ అసలు ఆంధ్రాలో అదే పెడతారు పులావ్లోకి, చాలా చోట్ల లేదు, అన్ని చోట్ల. అండ్ ఇది వచ్చేసి సాంబార్ అనమాట. సాంబార్ లాంటి గ్రేవీ అనమాట. ఇది ఎలాగో రైతా మీకు తెలిసిందే. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చెప్పేస్తాను నేను మీకు. ఫస్ట్ మనం గోంగూర చట్నీ తోటి ట్రై చేద్దాం. ఓకే.
ఇది తొక్కుగా ఉంటుంది. ఇలా పీచులు ఉంటాయి అనమాట. ఏది మిక్స్ చేయకుండా పులావ్ ఒక్కటి ఎలా ఉందో చూద్దాం. బాగుంది. లైట్ స్పైసీ వస్తుంది. అంటే నేను స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి నాకు లైట్ అనిపించింది. లైట్ స్పైసీ అంటున్నాను. స్పైసీగా తినే వాళ్ళకి స్పైసీగా తినలేని వాళ్ళకి కొంచెం చూసుకోవాలి. గోంగూర పచ్చడితో బాగుంది. గోంగూర పచ్చడితో చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను సాంబార్కి అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు, కానీ మీకోసం ఒకసారి ట్రై చేసి చెప్తా ఎట్లా ఉందనేసి. నెక్స్ట్ గ్రేవీ అంటే సాంబార్ గ్రేవీ. సాంబార్లో ఇచ్చినట్టు ముక్కలు ఇచ్చారు బాగా. సాంబార్తో కంటే మీకు గోంగూర పచ్చడితో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా సరే స్పైస్ తట్టుకోలేకపోతే అప్పుడు ఈ సాంబార్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే దీనిలో కొంచెం సాల్ట్ అది తక్కువ ఉంది. అండ్ ఇంతకీ మన ఆమ్లెట్ ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పలేదు కదా. ఓకే, నేను ఆమ్లెట్ అయితే మస్తు చేస్తాను, చాలా బాగా చేస్తాను నేను ఆమ్లెట్, కాబట్టి నాకు అంతగా నచ్చలేదు. ఆ ఎగ్ స్మెల్ బాగా వస్తుంది, సో నాకు వద్దు ఆమ్లెట్. యాక్చువల్లీ మనకి వావ్, ఇదేంటి కర్డ్ లాగా దీనిలో వేసి తోడు పెట్టినట్టుంది, అంత చిక్కగా ఉంది. మనం ఒకసారి ట్రై చేద్దాం. వావ్, బాగా దీన్ని మజ్జిగలా చిల్లకొట్టకుండా వాటర్ వేయకుండా మజ్జిగ చేస్తారే, వాటర్ వేయకుండా పెరుగుని చిల్లకొడతారే, అట్లా ఉంది. ఇంకో ఇది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం, టేస్ట్ చేసి చెప్తా. బాబాయ్ పచ్చిమిరకాయ తింటే గోయ్య అంటది. బాగుంది, యూ కెన్ ట్రై. నాకైతే అసలు ఎంత పొట్ట ఫుల్ అయిపోయిందంటే అంత ఫుల్ అయిపోయింది, అసలు ఖాళీనే లేదు. ఇంకా రైతా కోసం రైతా కూడా తిని చూపించాలి కదని చెప్పేసి అది తింటున్నాం. చాలా కష్టంగా ఉంది తినడానికి. యాక్చువల్లీ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు బి పాగల్, లేదంటే బతకలేము భూమి మీద. ఐఎమ్ డన్. నాకైతే ఇంకో థమ్స్అప్ కూడా తాగాలనిపిస్తుంది ఇది అరగడానికి. అవునా, కానీ అబ్బా ఈ సోఫా ఎంత మంచిగా ఉందో, ఇంకెట్లా పడుకోవచ్చు, ఇట్లా 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 పడుకోవచ్చు ఇక్కడ అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ టైం రెస్టారెంట్స్లో ఈ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అనేది నా డిమాండ్ ఏం కావాలి, కానీ డిమాండ్ లాంటి రిక్వెస్ట్. చికెన్ అది బొక్క, ఆ బొక్క నాకు రావట్లేదు, ఇట్లా లాగుతుంటే రావట్లేదు. నాకేం మెత్తర ముక్కలు నచ్చో, ఆ బొక్క పక్కన ఉండే కండ ఇష్టం నాకు. దట్స్ వై ఐ లైక్ బొక్కస్. చూసావా ఇక్కడ కండ చూసావా, ఈ బొక్కకి ఈ కండ ఉందా, ఈ కండ టేస్ట్ ఉంటుంది అంతే. మళ్ళీ ఇంతలో కండ ఉంది అనుకో టేస్ట్ ఉండదు. అది తింటే ఎక్స్ట్రా ఫ్యాట్ అనమాట బాడీకి, ఇది తింటే బాడీకి సరిపోతుంది, ఎంత కావాలో అంతే వస్తుంది. వీడియో ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. నేనైతే తినలేకపోతున్నాను అనమాట. ఓవరాల్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఫస్ట్ ఆర్డర్ చేసిన బలగం బొక్కల చారు ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం ఆర్డర్ చేసిన స్టార్టర్స్ ఏదైతే ఉందో కరీంనగర్ వింగ్ అనమాట, కరీంనగర్ కోడి వింగ్స్.
కరీంనగర్ కోడి వింగ్స్, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. అండ్ పులావ్ ఏంటంటే రెగ్యులర్ టేస్టే ఉందన్నమాట, అంటే అంత ఓవర్ స్పైసీ లేదు, బట్ స్పైసీ అయితే ఉంది. నాకు పెరుగుల కంటే కూడా గోంగూర పచ్చడి ఇచ్చారు కదా, దాంతో చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఇంకొక ఫుడ్ బ్లాగ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సే బాయ్. అట్లీస్ట్ నీ చెయ్యి చూపించట్లే చెప్పు. బాయ్.